పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మనకి మొదట గుర్తొచ్చేది ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సినిమాకి వెళ్లిపోవడం. కానీ ఇప్పుడు ఒక సినిమా కోసం కుటుంబంతో వెళ్లాలంటే మాత్రం ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ఎందుకంటే పవన్ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజం. ఇది విన్నాక చాలా మంది షాక్ అయ్యారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ కి ఏ సర్టిఫికెట్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2011లో వచ్చిన పంజా సినిమాకి కూడా సెన్సార్ బోర్డు ఇలాగే ఏ సర్టిఫికెట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడం ఒక రకంగా చూస్తే యాదృచ్ఛికమే. మరి అసలు ఓజీకి ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది మామూలు మాస్ కాదు, ఊర మాస్ అని. గన్ వైలెన్స్, బీభత్సం ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే సెన్సార్ బోర్డు ఏకంగా 7 సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందంట. ఒక లాడ్జీలో దాదాపు నిమిషం పాటు రక్తపాతం, తలలు, చేతులు, కాళ్లు నరికేసే సన్నివేశాలు, గన్ వైలెన్స్, ఇంకా స్మోకింగ్, మద్యం, డ్రగ్స్ వాడకం లాంటి సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ బోర్డు చెప్పింది. చిన్నపిల్లలు ఈ సినిమా చూడటం సరికాదని, థియేటర్లలోకి వాళ్లని అనుమతించకూడదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాదు, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఓజీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.